నియంతృత్వ పోకడలతో రెచ్చిపోతున్న రేవంత్ సర్కార్ను నిలదీయడమే తన లక్ష్యం అంటున్నారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన అందరినీ ఆలోచింపజేస్తున్నారు. తెలంగాణను దగా చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తీరును పట్టభద్రులు గమనించాలని ఆయన సూచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించి ప్రశ్నించే గొంతుకను మండలికి పంపించాలని విన్నవిస్తున్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మండలిలో కృషి చేస్తానంటున్న రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మనతో పాటు అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికి ఏ విధంగా ఉంది ప్రచారము, ఎలా ముందుకెళ్తున్నారు? ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నిక చాలా భిన్నమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది. దీనికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే విద్యావంతులు, మేధావులు ఎంతో విచక్షణతోని వాళ్ళు ఆలోచించి ఓట్లేస్తారు. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ, లేదా రామచంద్రరావు గారు కానీ, లేదా డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ, ఎల్ఎస్ రాజు గారు కానీ, కపిలవాయి దిలీప్ కుమార్ గారు కానీ, లేదా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, అంటే వీళ్ళంతా కూడా విజనరీస్. సమాజానికి ఒక దారి చూపగలిగేటువంటి వాళ్ళు, థింకర్స్. వాళ్ళు సమాజానికి ఒక ఉదాహరణగా, ఆదర్శంగా నిలిచేటువంటి వాళ్ళు. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో కూడా తప్పకుండా పెద్దల సభ కాబట్టి మేధావులను ఎన్నుకుంటారు తప్ప మోసగాళ్ళని ఎన్నుకోరని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. కాబట్టి సమస్యల మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఏ విషయాన్ని కూడా స్పష్టంగా, నిక్కచ్చిగా ప్రజల ముందు పెట్టడం, ప్రభుత్వం యొక్క అటెన్షన్ డ్రా చేయడం, ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే విధంగా తప్పకుండా స్పందించేటువంటి గుణం నాకుంది. కాబట్టి అది కూడా తప్పకుండా ఓటర్లు గమనిస్తారని చెప్పి నేను భావిస్తాను. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేము నిరుద్యోగ భృతి ఇస్తాం, నిరుద్యోగులందరికీ కూడా మేము ఆదుకుంటామని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏప్రిల్ 1 రోజున వేస్తామని చెప్పారు. అది కాకుండా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. హామీలు అన్నీ ఇలా ఏమైనా అనుకోవచ్చు, ఎట్లా చూడవచ్చు వీటిని? ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు కనబడడం లేదు. మొదట ఏమన్నారు, డిసెంబర్ 9నే కొన్ని నెరవేరుస్తామన్నారు. తర్వాత 100 రోజులు అన్నారు. ఇప్పుడు 15 ఆగస్టు అంటారు, రేపు 26 జనవరి అంటారు. ఇంకా వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. ప్రజలకు అర్థమైంది, ఈ నాయకుడికి, ఈ ప్రభుత్వానికి ఒక విజన్ లేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ లేదు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా సాధించాలి, ఏ విధంగా రిసోర్సెస్ని మొబిలైజ్ చేయాలనేటువంటి కనీస అవగాహన కూడా లేనటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు కొలువు తీరింది. కాబట్టి ప్రభుత్వం ప్రజలు తప్పకుండా ఒక ఆల్టర్నేటివ్ను ఎంచుకుంటారు. ఇప్పుడే మీరు చూస్తున్నారు, ఇప్పుడు 5 నెలలు కాలేదు, గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. విద్యావంతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా దాని ఫలితం ఈ రాబోయేటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో కనబడుతుంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా, సైలెంట్గా ప్రతిపక్ష పార్టీకి వేసినట్టుగా సమాచారం అందుతున్నది. కాబట్టి తప్పకుండా ఈ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ప్రజలు తిరగబడతారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రైతులను ఒక పక్క మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రేపు ఖచ్చితంగా నిరుద్యోగులను కూడా మోసం చేయదని అనుకుంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీల మీద వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 3 నెలల్లోనే మేము 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటారు. ఎట్లా చూడొచ్చు దాన్ని? అసలు మంది పెళ్లిళ్ళ మంగళారతి పట్టమంటే ఫస్ట్ ఉంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సిగ్గుండాలి కొంచెమన్నా. నిజంగా మీరే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్టయితే మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఆ డేట్ చెప్పండి. మీరు ఎప్పుడు పరీక్షలు నిర్వహించిండ్రు, ఆ డేట్ చెప్పండి. మీరు ఎప్పుడు ఫలితాలను విడుదల చేసిండ్రు, ఆ డేట్ కూడా మీరు రిలీజ్ చేయండి. పత్రికాముఖంగా రిలీజ్ చేయండి. అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. మీరు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు మాత్రం తెలుసు కదా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు రిజల్ట్ వచ్చింది. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, పరీక్షలు నిర్వహించిన తర్వాత, రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కోడ్ కారణంగా వారు నియామక పత్రాలు ఇవ్వలేకపోయారు. దాని తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము నియామక పత్రాలు ఇచ్చింది, అది మంచిదే. నియామక పత్రాలు ఇచ్చింది మంచిదే. కానీ ఏదో మేమే మొత్తం నిర్వహించాము అనే చందంగా ఎల్బీ స్టేడియంలో పెద్ద మీటింగ్ పెట్టి, పెద్ద టెంట్ వేసి, ఊరంతా టెంట్ వేసి ఈ రకంగా డబ్బా ప్రచారం కొట్టుకుంటున్నారు. తప్పకుండా నిరుద్యోగులు దీన్ని తిప్పి కొడతారు. అయితే ఇంకో ప్రశ్న, ఇవాళ పాలన ప్రజలకు చేరువ కావాలి, పాలన ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి జిల్లాలు ఏర్పాటు చేశారు. జిల్లాల ఏర్పాటుతో ఇవాళ అనేక ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అలాంటి నేపథ్యంలో ఇవాళ జిల్లాలను కూడా రద్దు చేస్తామంటున్నారు. దాన్ని ఎట్లా చూడవచ్చు? నిరుద్యోగులుగా నిరుద్యోగులకు మీరు ఏమి ఇస్తారు? ఎప్పటి నుంచో ఈ దేశంలో ఒక చర్చ జరుగుతూ ఉన్నది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కావాలి, తద్వారా మాత్రమే పరిపాలన ప్రజలకు చేరువ అవుతుంది అని చెప్పేసి చర్చ జరుగుతున్నది. కానీ ఎవరు ఏం ఇనిషియేటివ్ తీసుకోలే. కేసీఆర్ గారు మాత్రం అద్భుతమైనటువంటి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. మన వరంగల్ జిల్లా చూసినట్టయితే ఏటూరు నగరం నుంచి వెళ్ళి వరంగల్కి రావాలి, కలెక్టర్ ఆఫీస్ రావాలి అంటే
అసలు ఎన్ని గంటల సమయం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వ్యయ ప్రయాసాలకు ఊడ్చి ప్రజలు రావాలి అంటే దాదాపు 100-150 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. మహబూబాద్ నుండి ఎక్కడో డోర్నకల్ నుంచి వరంగల్ రావాలి, లేదా ఎక్కడో చేరియాల కొమరవెల్లి నుంచి వరంగల్ రావాలంటే ఎంత సమయం పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి వారు మంచిగా కొత్త జిల్లాలు చేశారు, కొత్త రెవెన్యూ డివిజన్ చేశారు, కొత్త మండలాలు చేశారు, కొత్త గ్రామ పంచాయతీలు కూడా వారు చేయడం జరిగింది. దీనివల్ల పరిపాలన ప్రజలకు దగ్గర కావడమే కాకుండా అనేక కొత్త ఉద్యోగాల కల్పన కూడా జరిగింది. ఇది వాస్తవం ఇది. కాబట్టి దీన్ని విస్మరించి నేనేదో కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా, నా మార్కును క్రియేట్ చేసుకుంటా, అది మూర్ఖులు మాత్రమే అట్లా ఆలోచిస్తారు. నిజంగా నీ మార్కును క్రియేట్ చేయాలనుంటే ప్రజల యొక్క ఆకాంక్షలు ఏంటి, ఆ ఆకాంక్షల తగ్గట్టుగా మీరేదైనా మీ విధానాలను మార్చుకొని ఒక కొత్త పథకాలు ప్రారంభిస్తే అప్పుడు ప్రజలు మీ గురించి ఆలోచిస్తారు తప్ప ఎంతసేపు కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోస్తే, ఇంకా మీరు ఏదో ప్రతిపక్ష పార్టీ నాయకులు అని చెప్పి మీరు భావిస్తే ప్రజలు కూడా అంత అమాయకులు ఏం కాదు కదా. పాలిటిక్స్ ఇస్ డైనమిక్, ఎప్పుడూ ఒకలాగా ఉండరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనక్కిపోయింది, ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. కొంత మేరకు లోక్సభ ఎన్నికలు కాబట్టి మళ్ళీ బీజేపీని కూడా కొంత మేరకు కోరుకున్నారు. కాబట్టి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. ప్రజలు ఆయా పరిస్థితిని బట్టి, ఆయా సందర్భాన్ని బట్టి ప్రజలు స్పందిస్తూ ఉంటారు. రాబోయేటువంటి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది, వాళ్ళు చేసిన మోసాలు అవన్నీ కూడా చర్చకు వస్తాయి. నిజంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక మంచి ఘట్టంగా నేను భావిస్తున్నాను. చివరగా ఇవాళ మీ గెలుపు ఏ విధంగా ఉండబోతుంది, ప్రచార షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, మీకు బీఆర్ఎస్ నాయకుల నుంచి ఏ విధంగా మద్దతు లభిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ఒక సముద్రం లాంటిది. బీఆర్ఎస్కు ఉన్నటువంటి బలగం ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు. ఇది వాస్తవం. ఒక నియోజకవర్గంలో ఒక నియోజకవర్గ స్థాయి పార్టీ మారితే, స్థాయి నాయకుడు పార్టీ మారితే ఈరోజు ఇంకా 2-3 కూడా మిగిలి ఉన్నారు. అలాంటి ఈ పార్టీ నుంచి పోటీ చేయడం నిజంగా అదృష్టం. తప్పకుండా నాకు మంచి మద్దతు దొరుకుతున్నది. డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా 2 సార్లు సక్సెస్ఫుల్గా వారు కాంటెస్ట్ చేశారు. ఆ కాంటెస్ట్ చేసినప్పుడు మొత్తం పార్టీ యంత్రాంగం కింద స్థాయి కార్యకర్తల నుంచి మొదలు పెడితే పై స్థాయి నాయకుల వరకు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వారికి మంచి అనుభవం ఉన్నది. ఆ అనుభవం తప్పకుండా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ 10 రోజుల పాటు వారి అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు. ఇప్పుడు కొన్ని వార్తా ఛానళ్ళు పాపం వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు పని కట్టుకొని, ఎందుకంటే ఈరోజు ఎక్కడికి పోయినా కూడా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో అసలు ప్రచారమే ఎక్కువ చేయలేదు, ఏ అభ్యర్థి కూడా చేయలేదు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రజల దృష్టి అంతా కూడా లోక్సభ ఎన్నికల మీద ఉంది కాబట్టి ఏ అభ్యర్థి కూడా అవకాశం దొరకలే. ఈ రోజు నుండి ప్రచారం ప్రారంభమైంది. అయినా కూడా ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు, బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రమే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సూటబుల్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అభద్రతా భావంతో పాపం వాళ్ళ పార్టీ కంటే ఎక్కువ కొన్ని ఛానళ్ళు పని కట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. అక్కడ ఒకరిద్దరు నాయకులు వాళ్ళ వ్యక్తిగత కారణాలతోనే ఏదో మీటింగ్ అటెండ్ కాకపోతే మొత్తము ఇంకా వరంగల్ జిల్లా నుంచి ఎవరు అటెండ్ కాలే. ఇది చాలా దుర్మార్గం ప్రచారం. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. మేము కూడా అనేక సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము, ప్రతిపక్ష పార్టీలో ఉన్నాము, ఓకే. కానీ పని కట్టుకొని ఈ రకంగా దుష్ప్రచారం చేయడం ఏదో ఇది మంచిది కాదు. ప్రజలు గమనిస్తారు. ఐఎమ్ కనెక్టెడ్ టు ద పబ్లిక్ డైరెక్ట్లీ. కేసీఆర్ గారి ఆశీర్వాదాలు ఉన్నాయి, కేటీఆర్ హరీష్ రావు గారి యొక్క ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ ఎన్నిక చాలా ప్రెస్టీజ్గా తీసుకొని ఫైట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా మంచి మెజారిటీతో విజయడంకా ముగిస్తాం. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఏదైతే ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరోసారి కూడా గులాబీ జెండా ఎగరేస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కూడా నా కోసమే కాదు పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది. అక్కడ గత 4 పర్యాయాలుగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, మరోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా రాకేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.